హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మేము రీసెంట్గా ఇండియా ట్రిప్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు ప్రెసెంట్గా ఇండియాలోనే ఉన్నాము అండ్ దట్ టు విత్ ఎమిరేట్స్ వచ్చామన్నమాట. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఒక 17 hours ట్రాన్సిట్ టైం పెట్టుకొని దుబాయ్లో కూడా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట. సో మేమైతే హోటల్ రూమ్లో దిగిపోయి అక్కడే వాళ్ళు మాకు లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో లంచ్ మాత్రం అసలు ఫీస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఫిష్ కర్రీ అని చెప్పేసి అండ్ ఫిష్ ఫ్రై అని చెప్పేసి బిర్యానీ అని చెప్పేసి అండ్ దట్టు అన్ని కంట్రీస్ వాళ్ళకి నచ్చేలాగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయి అని చెప్పేసి. టేస్ట్ అయితే సూపర్ ఉండే. అండ్ మెయిన్గా డెజర్ట్స్ గురించి చెప్పచ్చు. డెజర్ట్స్ అయితే అసలు అద్భుతంగా ఉండే, నాకైతే చాలా బాగా నచ్చాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసి లాస్ట్కి మేము హోటల్లోనే ఒక ట్రావెల్ మాట్లాడుకున్నాం అనమాట. సో వాళ్ళు ఏంటంటే 5 places చూపిస్తారు. సో ఆ 5 placesని కూడా తీసుకెళ్ళి చూపించేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి హోటల్లోనే డ్రాప్ చేస్తారు. సో అది బుక్ చేసుకొని మేము ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. కానీ రాంగ్ టైం అనిపించింది. మాకు అస్సలు తెలీదు సమ్మర్ అని చెప్పేసి దుబాయ్లో చాలా వేడిగా అనిపించింది. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం సీజన్ చూసుకొని వెళ్ళండి. మేము వెళ్ళింది అయితే ఖచ్చితంగా రాంగ్ టైం, ఎందుకంటే చాలా అంటే చాలా వేడిగా ఉండే. అండ్ చూసారా డెజర్ట్స్ అసలు చూడగానే ఎంత బాగా అనిపిస్తున్నాయో. నాకైతే అన్ని టేస్ట్ నచ్చాయి. చాలా అంటే చాలా బాగుండే. మూజ్ అని చెప్పి, బక్లావా అని చెప్పి, ఫ్రూట్ సాలెడ్స్, కేక్స్ ఇట్లాంటివన్నీ చాలా పెట్టాడు. చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టాడు. అండ్ మెయిన్గా ఇన్ని ఐటమ్స్ పెడతాడని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుండే. మీరు కూడా దుబాయ్ నుంచి వెళ్ళినట్టయితే ట్రై చేసి చూడండి ట్రాన్సిట్ టైం పెట్టుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.